క్రైస్ట్ చర్చ్ సినిమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక అక్టోబర్ నెల 2వ వారంలో మనం ప్రవేశించున్నాం. దాన్ని బట్టి ఎంతగానో దేవుని ముందుగా నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, పోయిన వారం నుంచి ఈ వారం అంతట్లో ఈ యొక్క అక్టోబర్ నెల మొదటి 2 వారాల్లో విడిచిన రక్షణ, భద్రత, కాపుదల బట్టి వందనాలు ప్రభా. తండ్రి, దినములు ఎంతో శ్రమకరంగా, ఎంతో ప్రభానైనా వ్యతకరంగా ఉన్నప్పటికీ మమ్మల్ని ముందుగా నడిపిస్తున్న దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. ఇక నూతన పరిశుద్ధ ఆదివారం యొక్క ప్రత్యేకమైన దీవులతో ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ కాపుదలు ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను ప్రత్యేకమైన కీర్తనలు మనం పాడుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. నిన్నే నమ్ముకున్నానయ్యా సాంగ్. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నిన్ను విడిపోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోకయ్యా. నువ్వు లేక మరొక కీర్తన మనం పాడుకుని ఆరాధనలను ప్రవేశిద్దాం. సాంగ్ నంబర్ 162, 162వ కీర్తన. సర్వచిత్తంబు నీదనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ఇక పాడుకుని మనము ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. సర్వచిత్తంబు నీదనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే.
సర్వచిత్తాంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే సారే పైన నామంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా నేరికొండను సర్వదాన్ని సేవింతను సర్వచిత్తాంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించు అంటే నీ సన్నిధి పరికింపునా నీ దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుబా పాపంబు పోవా నన్ను కడుగుమా సర్వచిత్తాంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే. హల్లెలూయా. ఆరాధన పడదాం, ఆరాధనను ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని వద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభుని యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే నాకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సాన్నిధిని నా అతిక్రమములో నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడమైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమాగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ వద్దకు ఆశ్రమణకే వచ్చుచున్నాము. అందరు కలిసి చెప్పుకుందాం. మా కొరకు చనిపోవటకై నీ జంతైక కుమారుని ఇచ్చిన మిగులు కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తము మా సమస్త పాపములను క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యముకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామముందు విశ్వాసం ఉంచి వారికి తగిన దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన ప్రారంభ వాక్యము చదువుకుందాం. దేని వలన మరణము కలిగిను దాని వలననే జీవము కలుగునట్లును ఒకప్పుడు మ్రాను చేత జయించిన సాతాను మ్రాను చేతనే జయింపబడినట్లును సిలువ మ్రాను మీద మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవులకు రక్షణ దయచేసి ఉన్నావు. తండ్రికి కుమారునికి
పరిశుద్ధాత్మా ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములా దొండనాట్లు మహిమ కలుగును ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కలుగున్నతమైన ఘన స్థలములందున ఇలకు సమాధానం నరుల కాయనదయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలా పరిపూర్ణ శక్తి గల పరమా జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియోనికు మహిని మా స్తుతి కృతజ్ఞతలిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. ఆసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి
కనికరించు. పరిశుద్ధుడా ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని అందు పరిపూర్ణ మహిమతో ప్రభలు చున్నావెప్పుడు. ప్రభువు మీతో నుండు గాక, నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఇక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభానైనా మీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా తండ్రి, మా యొక్క నడతలను మీరు మాకు తెలియపరిచి, మా యొక్క పరిస్థితులు మీరు మాకు తెలియపరిచి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలను మనము చదువుగా విందాం. మొట్టమొదటిగా పత్రికా పాఠ్యభాగము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు దాంట్లో వచ్చి చదవగా విందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించును. మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దీర్ఘాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిపైన ఉన్నవాడవై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇంత పర్యంతము. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక దినానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకాసు సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. లూకాసు సువార్త 14th chapter 1st verse to 11th verse. కృషి వచ్చి చదివి అనిపిస్తుంది. అందరూ లేచి నిలబడదాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుట స్వాయల అధికారులలో ఒకని ఇంటిలోని వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారయలను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని శాస్త్రోపదేశకులను పరిసయ్యములను అడుగగా వారరుకుండిరి. అప్పుడాయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశను. మీలో ఎవరిని గాడిద అయినను ఎద్ది అయినను గంటంలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారు నడిగెను. ఈ మాటలు వారు
ఉత్తరము చెప్పలేకపోయిరి. పిలువబడిన వారు భోజన పంక్తిని పిఠములు ఏర్పరచు కొనుట చూసి ఆయన వారితో ఈ ఉపదేశము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్ను అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటివ్వమని నీతో చెప్పాను. అప్పుడు నీవు సిగ్గుపడి కడపట చోటున కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచినవాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి సొమ్మని నీతో చెప్పులాగును. నీవు పోయి కడపట చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తనను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పెను. ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. అందులో చదవబడినట్లయితే అపోస్తలుల విశ్వాస ప్రమాణం మన యొక్క విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల కన్యను మరొక పుట్టి క్రింద ఆశ్రమం పడి సిలువేయబడి చనిపోయి చెబునని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ఇక దిన పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణ శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరూ కూర్చున్నామండి. ఇక దిన చదవబడిన పత్రిక పాఠ్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము చదువుకున్నాం. ఇందులో మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదునైన నేను మిమ్మను బతిమాలుకొంచున్నాను. ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా నడుచుకోవాలో చెప్తా ఉన్నారు. ఇక 4వ అధ్యాయంలో ఏంటంటే సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని విశ్వాసి నడత గురించి ఇక్కడ పౌలు గారు సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఎఫెసీ పత్రిక 3 రకాలుగా విభజింపబడినట్లయితే, ఒకటి విశ్వాసి యొక్క స్వాస్యము, విశ్వాసి ఏమి కలిగి ఉంటాడనేది ఒకటైతే, రెండవది విశ్వాసి ఏ విధంగా నడవాలనేది రెండవదైతే, మూడవది విశ్వాసి ఎటువంటి పోరాటము చేయాలనేది మూడవదిగా మనం ఇక ఎఫెసీలు రాసిన పత్రికలో పౌలు గారు మనతో మాట్లాడుతూ ఉంటారు. 1-2వ అధ్యాయాల్లో విశ్వాసి యొక్క స్వాస్యము లేకపోతే విశ్వాసికి
విశ్వాసి ఏమి కలిగి ఉండాలి, లేకపోతే విశ్వాసి ఏమి పొందుకుంటాడని మనతో మాట్లాడిన పౌలు గారు ఇక్కడ 4వ అధ్యాయంలో నువ్వు ఎటువంటి నడత కలిగి ఉండాలి అనేది మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, విశ్వాసి నడత కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మీరు క్రీస్తు యందు నడవాలంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు క్రీస్తులో నడవాలంటున్నాడు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీరు ఆత్మలో నడవండి, వాక్ ఇన్ క్రైస్ట్. మీరు దేవునిలో నడవండి, అలాగే దేవుని ఆత్మలో నడవండి అనేసి మనకి ఇక పరిశుద్ధ గ్రంథం నుంచి మనకి ఇక వాక్యము ద్వారా దేవుడు మనం మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసి నడవవలసిన నడత ఇక్కడ మనం చూసినట్లయితే, కాబట్టి మీరు అంటే ఎవరండి? మీరంటే ఎవరు? ఇక్కడ విశ్వాసి సమూహము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఒకరినొకరు సహించుకొనుట. విశ్వాసి నడత అనేది వ్యక్తిగతము కాదు. విశ్వాసి నడత అనేది అతని యొక్క విశ్వాస జీవితానికి సంబంధించినది కాదు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఒకరినొకరు అంటే నీ నడత నీ యొక్క సహోదర విశ్వాసులు లేకపోతే నీ యొక్క సహ విశ్వాసులతో కలిసి ఉండాలి. నేను విశ్వాసిని, నా మట్టుకు నేను యథార్థంగా ఉన్నాను, నా మట్టుకు నేను విశ్వాస జీవితం జీవిస్తూ ఉన్నాను, నా మట్టుకు నేను యేసుక్రీస్తు వారిని నేను సేవిస్తూ ఉన్నాను, నా మట్టుకు నేను నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను అంటే కాదు. కానీ నీ సంఘములో, నీ సమాజంలో ఉన్న తోటి విశ్వాసులతో కూడా కలిసి నువ్వు పనిచేయవలసి ఉంటుంది. తోటి విశ్వాసులతో కూడా నువ్వు కలిసి నడవవలసి ఉంటుంది. అదే విశ్వాసి నడత అంటున్నాడు. విశ్వాసి నడత అనేది సింగులర్ కాదు, వ్యక్తిగతము కాదు. ఒకరినొకరు సహించుకొనుచు, ప్రేమతో ఒకరినొకరు సహించుకొనుచు అంటే యూ నీడ్ టు వర్క్ టుగెదర్. అది విశ్వాసి నడత. విశ్వాసి నడత అంటే మన యొక్క తోటి విశ్వాసులతో నడవాలంటే ఎంత కష్టమండి అనొచ్చు మనం. అవునండి, ఆ విశ్వాసుల్లోనే వాళ్ళు అలాంటి వాళ్ళు అండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు, వాడికి అంత గర్వం ఎక్కువ ఉంటుంది, వీడికి కోపం ఎక్కువ ఉంటుంది, వీడికి కుళ్ళు ఎక్కువ ఉంటుంది. వీళ్ళతో ఎలా నడవాలండి? నా వల్ల అవుతలేదు, నేను దేవుని సేవిస్తాను, వ్యక్తిగతంగా దేవుని ప్రార్థిస్తాను. ఒకవేళ నీ తోటి విశ్వాసి నీకన్నా గర్వంతో ఉన్నట్లయితే, నీ తోటి విశ్వాసి కోపంతో ఉన్నట్లయితే, నీకు తోటి విశ్వాసి నిన్ను చూసి ఓర్చుకోలేనప్పుడు అయినా సరే ఆ వాళ్ళతో కలిసి నీవు పని చేయవలసి ఉంటుంది అంటున్నాడు. ఎందుకు పని చేయవలసి ఉంటుందంటే, మనము ఇక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూసినట్లయితే 4వ వచనంలో మనం చూద్దాం. ఎందుకంటే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ఎందుకంటే మనము దేవుని యొక్క శరీరమై ఉన్నాము, మనము క్రీస్తు శరీరమై ఉన్నాము అని మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకి అనేక చోట్ల రాయబడి ఉన్నది. ఐక్యత కలిగి ఉండాలి. శరీరము, మీరు దేవుని యొక్క శరీరమై ఉన్నారంటే శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నట్లు, వాటికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉన్నట్లు, ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉన్నట్లు, నీకొక పని, వారికొక పని, వాళ్ళకొక పని, వాళ్ళకొక పని. వారిలో ఉన్న ఈ లోక సంబంధమైన బలహీనతలు నువ్వు చూడకూడదు. కానీ దేవుడు వారిలో ఎటువంటి బాధ్యతను చూపెట్టి ఉన్నాడో ఆ బాధ్యత అందరము కలిసి కట్టుకుని ఐక్యమత్యంగా దేవుని యొక్క శరీరమై ఉన్నాము. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క పనిని, దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క సేవను అందరము కలిసి ముందుకు తీసుకుని పోవాల్సి ఉంటుంది. లేకపోతే ఒకళ్ళు ఆగిపోయినట్లయితే, ఒకళ్ళు చూసి ఒకళ్ళు విభేదించినట్లయితే, వ్యతిరేకముగా ఉన్నట్లయితే మనం ఏక శరీరంలో కాదు, దేవునిలో ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. ఈ యొక్క పత్రిక పాఠ్యభాగంలో దేవుడు 2 విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి నడత కలిగి ఉండాలి, అయితే ఈ నడత ఎందుకు కలిగి ఉండాలి? ఈ యొక్క నడత వ్యక్తిగతమైన నడత కాదు, కానీ ఐక్యత కలిగిన నడత, తోటి విశ్వాసులతో కలిసి నడవవలసిన నడత అంటున్నాడు. ప్రియదేవుని సంగమా, మన యొక్క నిజ జీవితంలో కూడా చాలా సందర్భాల్లో అనేకమైన అనుభవాలు,
అనేకమైన అనుభవాలు మనం కలిగి ఉంటాం. క్రైస్తవులమైన మనము అనేక సంఘాలు మనం చూస్తూ ఉంటాం. ఆ చర్చెస్లో ఆదివారం చర్చ్ వస్తే ఎవరికి వారు వచ్చి వారి కుర్చీలో కూర్చుంటారు, ఆరాధన చేసుకుంటారు, వాక్యం వింటారు. ఎవరితో ఎవరు మాట్లాడరు చర్చ్ అయిన తర్వాత కూడా. సరే, చర్చిలో ఏదో కామ్గా ఉండాలి, అది ఓకే, వేరే విషయం. కానీ ఎవరితో ఎవరు మాట్లాడరు. ఎందుకంటే యుగో, ఎందుకంటే ప్రెస్టేజ్. నేను మాట్లాడితే నేను చిన్నోడిని అయిపోతానేమో, నేనే ఎందుకు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడచ్చు కదా. ఇటువంటి ఇగో ప్రెస్టేజ్లతో ఐక్యమత్యం ఉండదు సంఘంలో. సంఘం మాత్రం నిండిపోతుంది, 100 మంది, 200 మంది, 300 మంది, 400 మంది, 500 మంది, కానీ ఎవరితో మాట్లాడుకోరు. ఆ యొక్క సంఘములో ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరికి వారు బళ్ళు వేసుకుని వారు కార్లు వేసుకుని వెళ్ళిపోతారు. అది దేవుని యొక్క శరీరం ఎలా అవుతుంది? ఆ సంఘము దేవుని యొక్క శరీరం ఎలా అవుతుంది? కాబట్టి ప్రియమైన సంఘమా, మనము ఆలయానికి వచ్చేది మన యొక్క ప్రెస్టేజ్లను, మన యొక్క ఇగోలను, మన యొక్క స్టేటస్లను చూపెట్టుకోవడానికి కాదు, కానీ ఒకరినొకరు తగ్గించుకొని ఐక్యమత్యముతో దేవుని యొక్క పనిని, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సేవను ముందుకు కొనసాగించేలాగున మనము సమాజముగా కూడి ఉన్నాం, విశ్వాసులుగా మనము కలిసి ఉన్నాం. కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియదేవుని సంగమా. విశ్వాసి నడత ఐక్యమత్యము కలిగిన నడతగా ఉండాలనేది ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియదేవుని సంగమా. అలాగే ఇక దినానికి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం కూడా ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే, విశ్రాంతి దినమున ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలద రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులు పరిశీలన అడుగుగా వారు ఊరకుండిడి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఎవరింటికి వెళ్ళారండి? ట్యాక్స్ కలెక్టర్స్ ఇంటికి వెళ్ళారు, అధికారుల ఇంటికి వెళ్ళారు. ఎవరైతే పన్నును వసూలు చేస్తారో, శిస్సును వసూలు చేస్తారో వారి ఇంటికి వెళ్ళారు. ఫస్ట్ పాయింట్. అంటే వీళ్ళు అన్యాయముగా ప్రజల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసే అధికారులు, అంటే వీరు పాపము చేస్తూ ఉన్నారు. ఇక పాపి అనబడి ఇక అధికారి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఫస్ట్ పాయింట్ అయితే. రెండవది, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత జలోదర రోగము గల ఒక ఆయన యొద్దకు వచ్చి ఉండాను. అనారోగ్యం కలిగిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. 2 పాయింట్లు ఇక్కడ మనం చూడాలి. ఒకటి, పాపుల గృహానికి యేసుక్రీస్తు వెళ్ళారు. అలాగే అనారోగ్యంలో ఉన్న వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు అది విశ్రాంతి దినం, అంటే దట్ ఈస్ ఎ సండే, ఆదివార దినాన. ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా ఆ విశ్రాంతి దినాన ఆదివారాన్ని ఏ పని కూడా చేయకూడదు. కానీ ఇక్కడ 2 పనులు యేసుక్రీస్తు వారు చేశారు. ఒకటి ఆయన విశ్రాంతి దినాన ఆ యొక్క పాపి, అంటే లేకపోతే పాపము చేసే ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. రెండవది, ఆ యొక్క అనారోగ్యం అస్వస్థులను ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచి ఉన్నాడు. 2 పనులు చేశారు. అప్పుడు అంటున్నాడు, అసలు నువ్వు విశ్రాంతి దినములో ఇక పాపి గృహానికి రావచ్చా? వచ్చావు సరే, మళ్ళీ ఆ యొక్క అనారోగ్యం కలిగిన వ్యక్తిని స్వస్థపరిచావు, ఇదేంటి ఇది అని అన్నప్పుడు ఆయన ఉపమానంగా చెప్తూ, నీ యొక్క గాడిద మురికి కుంట్ల పడిపోతే ఆదివారం దినాన నువ్వు తీవా? ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపి గృహానికి రావడము ఎందుకంటే వారిలో మార్పు తీసుకురావడానికి, అంతేగాని యేసుక్రీస్తు వారు ఆ యొక్క పాపులతో కలిసి జీవించడానికి అక్కడ రాలే, వారి యొక్క పాపములో పాలు పంచుకోవడానికి అక్కడికి రాలే, శాశ్వతంగా వారితో వారి యొక్క పద్ధతులు, ఆచారాలు ఆయన అనుసరించడానికి రాలేదు. వారిలో మారు మనసు తీసుకురావడానికి వచ్చి ఉన్నాడు. రెండవది, ఎందుకు స్వస్థపరిచి ఉన్నాడు అంటే, కరుణ కలిగిన వ్యక్తిగా, దేవుని యొక్క కరుణ ఆ యొక్క అస్వస్థత కలిగిన వ్యక్తిని స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సంగమా, ఈ సువార్త పాఠ్య భాగము మనకేం చెప్తా ఉందంటే,
యేసుక్రీస్తు వారు తన యొక్క కరుణను చూపించడానికి గల కారణం ఏమిటంటే ఆ యొక్క జనాంగంలో ఉన్న పరిస్థితి, లేకపోతే వారిలో ఉన్న దిగజారిపోయిన పాపపు పరిస్థితి, లేకపోతే వారిలో ఉన్న మరి శారీరకమైన బలహీనతను బట్టి యేసుక్రీస్తు వారు కరుణను చూపించారు. కంపాషన్ అండ్ కండిషన్. దేవుని యొక్క కరుణ మన యొక్క పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. వాడిని అంతగా ఆశీర్వదించాడు, వీళ్ళని ఎంతగా ఆశీర్వదించాడు, ఇంతగా ఆశీర్వదించాడు అంటే వారికి అంత ఆశీర్వాదం కావాలి, లేకపోతే వారికి అంత దేవుని యొక్క కృప కావాలి, కరుణ కావాలి కాబట్టి ఆరాధించాడు. నీకెంత కావాలనేది దేవునికి తెలుసు. కాబట్టి దేవుని కృప విషయంలో, దేవుని యొక్క కరుణ విషయంలో యూ కెన్ నాట్ కంపేర్ విత్ అదర్స్. కంపాషన్ అండ్ కండిషన్. దేవుని యొక్క కరుణ ఇక సువార్త పాఠ్యభాగంలో చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పాపుల దగ్గరికి వెళ్ళారంటే వారితో కలిసిపోవడానికి కాదు. అలాగే మనం కూడా నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని, నేను క్రైస్తవులతోనే ఉంటాను, నేను విశ్వాసులతో ఉంటాను కాదు. యు నీడ్ టు మింగిల్ విత్ అదర్స్ సో దట్ యూ కెన్ చేంజ్ దర్ లైఫ్ స్టైల్స్. ఇక పత్రిక పాఠ్యభాగంలో విశ్వాసి నడత ఐక్యత గురించి దేవుడు చెప్తే, ఇక్కడ సువార్త పాఠ్యభాగంలో దేవుడు తన యొక్క కరుణను అలాగే మన యొక్క పరిస్థితిని గుర్తు చేస్తా ఉన్నాడు. ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన మనము ముగించుకుందాం. అందరూ లేచి నిలబడతాం. ఈ సమయంలో అనారోగ్యం అస్వస్థులు ఉన్న సుధాకర్ గారి కోసం ప్రార్థన చేయాలని, ఇంకు కోసం ప్రార్థన చేయాలని, వారి అమ్మగారి కోసం ప్రార్థన చేయాలని, ప్రశాంత్ కోసం ప్రార్థన చేయాలని, అలాగే జిమ్ యొక్క నాన్నగారి కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఇక పరిశుద్ధ ఎటువంటి నడత కలిగి ఉండాలి అని మీరు మాకు తెలియపరుచున్నారు. అలాగే మీ యొక్క కరుణ మా యొక్క స్థితిని బట్టుగా మాకు గుర్తు చేస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. ఇక పరిశుద్ధ ఆదివారం యొక్క ప్రత్యేకమైన దీవంతో ప్రభునైనా కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన శాలిని సిస్టర్, అందరి బాబు, శాఖర్ డానియల్, మమతా మీనా, జ్యోతి అరుణ, రమ గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, అబ్రామ్ గారు, ప్రసాదరావు గారు, జార్జ్ గారు, జాన్ గారు, లక్ష్మీ రాజు గారు, చేవేళ్ల సుధాకర్ సార్ గారు, ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి. అనారోగ్యం అస్వస్థులున్న సుధాకర్ గారిని, రింకుని, వారి అమ్మగారిని, ప్రశాంత్ని, జిమ్మకు నాన్నగారిని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి. ప్రభా వీధి పరిచారకుని డానియల్ స్టీఫెన్ కోర్ని గారు, జిమ్ థొరాటన్ గారు, డానియల్ ఫెర్గ్సన్ గారు, డాన్ మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనీష్ రాయ్ గారు, సాగర్ శ్రేష్ఠ గారిని జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరిచి, విశ్వాసాలు బలపరిచి ముందుకు నడిపించండి. ఏజెన్సీ పరిచారకులైన స్టీఫెన్ రాక్ గారు, అక్క గారు మీరు జ్ఞాపకం చేసుకుని పరిచయం బలపరచండి. వారికి నేను ఇవ్వాల్సిన కృతజ్ఞత గానుకలు అతి త్వరలో తీర్చుకోగల బాధ్యత అనుగ్రహించిన ప్రబంధనాలు. అమ్మగారు, నాన్నగారు, ఉద్యమంలో చిన్న కుటుంబాలు మీ నేను ఆచిని మీరడైన సింఫరెంట్ ఆయన జిమ్ని దాత్రకు అమ్మగారు, నాన్నగారు, తమ్ముడు కుటుంబాలు ఎండాలుగా ఆశ్రయించిన ప్రబంధనాలు. ఈ స్థలంలో కట్టబడిన ఇక గృహము, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘము ఆఫీసు శాస్త్రాన్ని ప్రతిష్ఠింపచేయండి. ఇరువురు వారితో సమాధానించండి. ఎటువంటి సైతాను శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, మతోన్మాద శక్తులు, లేబర్ శక్తులు, పొలిటికల్ శక్తులు, పోలీస్ శక్తులు, డిపార్ట్మెంట్ శక్తులు, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, డ్రగ్స్, నార్కోటిక్స్, జిహెచ్ఎంసీ వారి వల్ల ఎవరి వల్ల ఎటువంటి ప్రమాదానికి వెళ్ళను కాకుండా మీ రక్షణ భద్రత కాపుదలు మా మీద ఉంచిన ప్రభు నేను వందనాలు. అలాగే ప్రభా నాయన గొప్ప దేవా, ద్వారా ఫామ్స్ విషయం ప్రార్థించవచ్చున్నాం ప్రభావ. ఫామ్స్ చుట్టూ మీకు కంచిగా దేవదూతలించండి ప్రభావ. నేను ఎటువంటి సైతం అంధకార శక్తులు రాకుండా సర్వత్తుల్లో సమాధానాన్ని ప్రతిష్ఠింప చేయండి. అక్కడ కరెంట్ కనెక్షన్ విషయంలో, రోడ్డు విషయంలో, సంపద విషయంలో ప్రభానైనా, వాష్రూమ్స్ విషయంలో ప్రభానైనా, అలాగే చెట్ల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీ చిత్తము జరిగించండి. అలాగే విశ్రాంతి దినాన మీకు ఇష్టమైన రీతిలో మేము జీవిస్తూ ముందుకు కొనసాగలాగన మా జీవితాలు ఎటువంటి అలజడ, ఎటువంటి ఆందోళన, ఎటువంటి కష్టం దినము లేకుండా మీరే కాచి కాపాడండి ప్రభానైనా. కుషు ప్రిన్స్ విషయం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం. కుషు ప్రిన్స్ ని వయసునందు, తెలివినందు, జ్ఞానమందు, ఆరోగ్యమందు, మరి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉంటేందు దినదినవాన భర్తపరచండి. బిడ్డలు చిన్న వయసు నుంచే మీకు ఇష్టమైన జీవితం, మీ అందు భయభక్తులు కలిగిన జీవితం, మిమ్మల్ని వెంబడించే జీవితం కలిగి ఉండగలరు. మీకు సాయం తెచ్చండి. బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతిస్తూ, గణపరుస్తూ, మీ సువార్తను ప్రకటిస్తూ మంచి సువార్థికులుగా పేరు తెచ్చుకోగల బాధ్యత అనుగ్రహించండి. నన్ను రాత్రి జ్ఞాపకం చేసుకునండి. మాకు కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలాన్ని అనుగ్రహించండి. మా ఇద్దరి మధ్య శాంతి, సమాధానం
సమాధానం, ప్రేమ, అనురాగం ఎల్లప్పుడూ ఉంచండి. దాని యొక్క ప్రాజెక్టులో బిడ్డ స్థిరపడలాగా నీకు సాయం తెచ్చండి. నా యొక్క వ్యాపారంలో ప్రభా వృద్ధిని అనుగ్రహించండి. ఎంతో ప్రభావైన దిగజారిపోయిన స్థితిలో వ్యాపారం ఉండగా తండ్రి ప్రభా మీరే సహాయం దయచేయండి. ప్రభా వ్యాపారాన్ని స్థిరపరచండి, బలపరచండి, విస్తరింపచేయండి. ప్రభా ఆర్థికంగా ఎంతగానో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం ప్రభా. నాయన సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభా. నాయన మంచి ఆర్డర్స్, మంచి రెవెన్యూ ఈ వారంలో వచ్చి మేము కుదుటి పట్టగలిగే బాధ్యత అనుగ్రహించిన ప్రభా. నాయన మా యొక్క పరిస్థితి మీకు తెలుసు ప్రభా. నాయనా మీరే సహాయం దయచేయండి. మీ చిత్తం జరిగించండి ప్రభు, మీ చిత్తం జరిగించండి. అమ్మగారు నాన్నగారి విషయం ప్రత్యేకంగా ప్రార్థన చేసిన హైదరాబాద్లో వారు ఉండగా తండ్రి వారిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకుని హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు శాంతి, సమాధానం, ఆరోగ్యంతో ఉండలాగా మీకు సహాయం తెచ్చండి. మంచి అపాయింట్మెంట్ డాక్టర్ చేత వారికి అనుగ్రహించండి. అలాగే ప్రభా నాయన తండ్రి ఈ దినంలో ప్రభా ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకుంటానికి బట్టలేక, ఉండటానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారికి కావాల్సిన సహాయం తెచ్చండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి కరోనా, డెల్టా వేరియంట్, బ్లాక్ ఫంగస్, ఒమిక్రాన్, గుండె సంబంధిత క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మీ స్వస్థత కోరి ప్రార్థన చేస్తూ ఉన్నారు వారికి కావాల్సిన సహాయం తెచ్చండి. ఈ నెలలో అవసరతల ప్రభా మీరే సహాయం తెచ్చేసి ముందుకు నడిపించి కాపుదలు అనుగ్రహించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చిందాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద వెందాక మన ఆహారాన్ని మాకు దయచేయము. తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క సమాధానం, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మన అందరికి తోడయండి, కాచి కాపాడను కాక. ఆమేన్. ఆశీర్వాదములు నా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవదతము మీద క్రమరించుము దేవా, క్రమరానిదు ప్రేమ వర్షము, క్రమరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ ఆరాధన ఇంతటితో ముగించబడింది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. హ్యావ్ ఎ గ్రేట్ వీక్.